ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవల ప్రయోగం చేస్తుంది ప్రభుత్వం. అద్భుతమైనటువంటి అంశం. పైలట్ ప్రాజెక్టుల అమల్లో భాగంగా వైద్యులు, రోగుల మధ్య సంభాషణ రికార్డ్ చేసి దాని ఆధారంగా రుగ్మత మీద నిర్ధారణకు వస్తున్నారట. సత్తెనపల్లి ప్రాంతీయ ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రి, విశాఖలోని విక్టోరియా, కాకినాడ జీజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో ఈ సేవలు ప్రయోగాత్మకంగా అందిస్తున్నారట. శరీరానికి అమర్చే పరికరాల సాయంతో నవజాత శిశువులకి, అంటే అప్పుడే పుట్టిన శిశువులకి అత్యవసర సమయాల్లో తేలికపాటి ఆక్సిజన్ అందించడం, వృద్ధుల్లో కీళ్ళ నొప్పులకు కారణాల గుర్తింపు లాంటి సేవలు కూడా అందుబాటులోకి వచ్చారట. విశాఖలోని మానసిక వైద్యశాల, అనంతపురం జీజీహెచ్, చాగల్లు పిహెచ్సి, రాజానగరం ఉప కేంద్రంలో కొన్ని సంస్థలు ఏ అప్లికేషన్ ద్వారా డయాగ్నోస్టిక్ పరీక్షలు చేసేస్తున్నాయట. ప్రాథమిక దశలో గుండె జబ్బు, పిల్లల్లో న్యూరలాజికల్ డిజార్డర్లు, దగ్గు ద్వారా టీబీ గుర్తిస్తున్నారట. గుంటూరు జీజీహెచ్లో ఏఐ కెమెరా ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తింపు, సూట్ కేసులో మిడిపోయే పరికరాలతో కాంట్రాక్ట్ డయాబెటిక్ న్యూరోపతిని గుర్తిస్తారు. విశాఖలో జీజీహెచ్లో క్షయ గుర్తించడానికి ఆర్టీపీసీఆర్, రక్తహీనత, లుకేమియా పరీక్షలు, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో మధుమేహం, కిడ్నీ, థైరాయిడ్ రక్త పరీక్షలు సైతం ఏఐ ఆధారిత పరికరాలతో చేస్తున్నారు. టెలిమెడిసిన్ ద్వారా రక్త నమూనాలు అవసరం లేకుండా కంటి చిత్రంతో రక్తహీనత, స్టెథోస్కోప్ చిన్న పరికరం అమర్చి ఈసీజీ లేకుండా గుండె సమస్యలు గుర్తిస్తున్నారు. ఐసీయూలోని రోగులకు పరికరాలు అమర్చి బీపీ, పల్సు, శరీర ఉష్ణోగ్రతలు, ఆరోగ్య స్థితి పర్యవేక్షణ లాంటి సేవలను పాడేరు, కర్నూలు, అనంతపురం జీజీహెచ్లతో పాటు తిరుపతిలోని రుయా వైద్యశాలలో అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో వైద్య సేవల్లో సాంకేతికత మీద దృష్టి సారించింది. నూతన ఆవిష్కరణకి ఏపీ మెడ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పేరుతో దరఖాస్తులు ఆహ్వానిస్తూ 297 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన క్యాద్ కమిటీ ఫర్ అప్లైడ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్ 18 సంవత్సరాలు ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తే అవి అందించే సేవల ఫలితాలు క్యాద్ విశ్లేషించాక సీఎం చంద్రబాబు నివేదికకి అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో పాటు కార్యదర్శి వీరపాండ్యన్ చెప్తున్నారు.